హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బార్వా అండి. ఈ బార్వా బీచ్ ఇదంతా. బార్వా బీచ్ని ఈస్ట్ గోవా అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే దట్టమైన కొబ్బరి చెట్లతో అందంగా ఆహ్లాదకరంగా ఉండే బీచ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుందో. అలానే ప్లాస్టిక్ రహిత ప్రాంతం అండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సాగర సంగమం ఏర్పడిందండి. మహేంద్ర తనయ నది నుంచి ఈ బీచ్లో నీళ్లు కరవడం వల్ల సాగర సంగమం ఏర్పడింది. ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న చిన్న కాలువలండి బీచ్ దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ. ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ఈ బీచ్కి మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. అతి పెద్ద ఓడరేవుగా పేరుగాంచిన ప్లేస్ అండి బార్వా బీచ్. ఈ ఓడరేవులో ఎగుమతి చేసుకునే వాళ్ళు తృణధాన్యాలు, పప్పు దినుసులు, కొబ్బరి పీచు, కొబ్బరికాయలు వంటివి చాలా ఎగుమతి చేసుకునేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఒకానొక టైంలో 1917లో కార్గో షిప్ ఇక్కడ మునిగిపోయిందండి. ఆ మునిగిపోయిన తర్వాతను వందల మంది జనాలు చనిపోయారు. కొంతమంది గ్రామస్తులు కాపాడారు. సో వాటికి గుర్తుగా ఒక ఐరన్ పిల్లర్ని ఇక్కడ స్థాపించారండి. అది బీచ్లోనే ఉంటుంది. మా చిన్నతనంలో చాలా హైట్గా కనిపించేది. ఇప్పుడు బీచ్ ముందుకు రావడం వల్ల కొంచెం ఆ పైప్ అనేది చిన్నగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోదగ్గది దేవాలయాలండి. అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. దేవుడి గుడిలో ఉండే బార్వా అని కూడా పేరుంది. ఎందుకంటే 1,00,00,000 లింగాలకు ఒక లింగం తక్కువ శివాలయం ఉంది. అలానే కాళికా దేవాలయం ఈ బీచ్కి ఆనించుకుని ఉంటుందండి. ప్లాస్టిక్ రహిత ప్రాంతం అని పేరుగాంచిన ఈ బార్వాని ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. నెక్స్ట్ అలానే అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వం వారు పట్టించుకుంటే చాలా